అందరికీ నమస్కారం. నా పేరు తేజ, వికారాబాద్ ఏబీవీపీ టౌన్ సెక్రటరీ. అయితే కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఏ విద్యార్థి కూడా రాలేదు. అయితే దానికోసం ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము. అయితే 600 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. 600 కోట్లలో 400 కోట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నాయి. ఈ 200 కోట్లు ఈ డిగ్రీ స్టూడెంట్స్కి ఏ మాత్రం సరిపోవని ఇంకో మొత్తం 8,300 కోట్లు 300 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఏబీపీ వికారాబాద్ టౌన్ జాయింట్ సెక్రటరీ. అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 8,300 కోట్లు ఫీజు రింబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్స్ కానీ రిలీజ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత లోపాలు ఉన్నాయంటే మద్యానికి మంత్రి ఉండు కానీ విద్యకు మంత్రి లేడు. విద్యార్థులకు ఏం సూచిస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మొత్తం తాగుబోతులుగా తయారు చేయాలని లక్ష్యంగా తీసుకుంది. ఎందుకంటే 100 విద్యార్థులలో 40 మంది విద్యార్థులు విద్యకు దూరమై హోటళ్లలో మెకానిక్ షెడ్లలో పనిచేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడుతుంది. ఈరోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం. 100కు పైన విద్యార్థులు వివిధ రకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ విద్యార్థుల ఆత్మహత్యలను పాప మొత్తం మూట కట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. అవసరమైతే నీ ఎమ్మెల్యేల కాన్వాయ్లను అడ్డిస్తాం, నీ సెక్రటరేట్ అయినా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థులతోటి పెట్టుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్కు పరిమితమైండో, నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా విద్యార్థులతో జీవితాలతోటి ఆడుకుంటున్నారు. మీరు మొన్నటికి మొన్న 600 కోట్లు విడుదల చేసారు. 600 కోట్లు ఇదే మన వ్యాపారం అనుకుంటున్నారా? విద్య 8,300 కోట్ల స్కాలర్షిప్లు రావాలి, ఫీజు రింబర్స్మెంట్ రావాలి. మీరేదో మార్కెట్కి పోయి ఒక గేదెను కొనుక్కొచ్చినట్ల బేరం చేసినట్లు 600 కోట్ల ఇప్పుడు 600 కోట్ల దీపాల తర్వాత ఇస్తా అంటే విద్యార్థుల జీవితాలు ఏమి కావాలి? పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుపైన ఆధారపడి తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఒక విద్యార్థి డిగ్రీ అయిపోయిన విద్యార్థి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోతే మీరు ఫీజు కడితేనే మేము సర్టిఫికెట్లు ఇస్తాం, లేకుంటే మేము ఇవ్వమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు. అక్కడి నుంచి ప్రభుత్వం నుండేమో మాకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు రావు. విద్యార్థులేమో డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అదేవిధంగా స్కాలర్షిప్లు వస్తేనేమో హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మంచిగా పెడతారు. దానివల్ల ఫుడ్ పాయిజన్లు కానీ వివిధ రకాల కారణాల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక విద్యార్థి హాస్టళ్లలో ఫ్యాన్ నుండి మనకు తిప్పే నల్లా వరకు నీళ్లు ఉంటాయి కానీ నల్లాలు రావు, నల్లాలు ఉంటాయి కానీ నీళ్లు రావు. ఫ్యాన్లు ఉంటాయి, వేలాడుతున్న ఫ్యాన్లు, కానీ కరెంట్ ఉండదు. చదువుకోవడానికి కనీసమైన వసతులు ఉండవు విద్యార్థులకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు విద్యార్థుల నుండి ఏబీవీపీ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు ఈ విద్యాశాఖ మంత్రిని నీ జేబులో పెట్టుకొని విద్యార్థులందరినీ విద్యారంగ వ్యవస్థని మొత్తం నువ్వు ఆత్మహత్య చేపిస్తున్నావు. మద్యానికి పెట్టినావు మంత్రిని కానీ విద్యకు పెట్టలేవు. అదేవిధంగా నువ్వు ఏ విధంగా అయితే కాంట్రాక్టుల కోసం నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ ఎలక్షన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ విద్యార్థుల కోసం భవిష్యత్తు కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేవు. నువ్వు గిడంగా ఒక విద్యార్థి దశ నుండే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు కదా, నీకు ఇంతనన్నా సోయుందా అని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. దయచేసి చెప్తున్నాము, వికారాబాద్ ఏబీవీపీ నుండి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము, 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఒక మంచి దిశగా తీసుకుపోయి ఒక సీఎం ఏ విధంగా ఉండాలో నిరూపించాలని కోరుకుంటున్నాం. 8,300 కోట్లు స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుకుంటున్నాము. వెంటనే స్కాలర్షిప్ని విడుదల చేయాలి. మాలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది స్కాలర్షిప్ పైన ఆధారపడి ఉన్నాము. మేమందరం మధ్య తరగతి నుంచే వచ్చాము కాబట్టి మాకు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు జల్దీ మాకు స్కాలర్షిప్స్ని విడుదల చేయండి. అపర్ణ మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. 8,300 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. మేము పేదరిక కుటుంబం నుంచి వచ్చాము. మాకు గత ఏడాది నుంచి స్కాలర్షిప్ పడడం లేదు, అందువల్ల మాకు స్కాలర్షిప్ పడడం చేయండి. దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాము.
ప్లీజ్ వెంటనే స్కాలర్షిప్స్ విడుదల చేయండి. ఎందుకంటే మేము చాలా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. ఏదైనా చదువుకోవాలంటే కూడా వాళ్ళు ఫీజు పే చేయండి అని చెప్తున్నారు. కానీ మేము మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాం. సో ప్లీజ్ విడుదల చేయండి. అందరికీ నమస్కారం. నేను వికారాబాద్ ఏబీపీ కార్యకర్త. సార్ రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయండి. సార్ విద్యార్థుల కడుపు కోత మీకు ఎందుకు సార్? మధ్యాహ్నానికి మంత్రులు కానీ విద్యకి మంత్రి లేడు కనుక మీ విద్యార్థులకు ఊస పెట్టకుండా వెంటనే స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని మా ఏబీపీ టీం నుంచి కోరుకుంటున్నాం సార్.